నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో గూడూరు మండలం వెంతూడు గ్రామానికి చెందిన బొజ్జ భాస్కర్ మమతా దంపతుల కుమార్తె వివాహానికి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై నవ వధువరులను ఆశీర్వదించారు. తిరుపతి జిల్లా వాకట మండలం మొలగొండూరు గ్రామం ఎస్టీ కాలనీలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ దేవాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన ప్రతి ఒక్కరూ ఉచితంగా ఇసుకను తీసుకోవచ్చని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం మొలగనూరు గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను
ఖండిస్తున్నామన్నారు. నూతన మద్యం పాలసీ ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన పేరెన్నిక గల మద్యాన్ని అందిస్తున్నామని, ఎంఆర్పీ ధరలకు అమ్మే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పశువుల పాకల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్న వారు పాకల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సర్వోత్తం రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరిగింది కానీ ఎమ్మెల్యే అందరం కూడా బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇసుక పరిస్థితి ఆయన ఖచ్చితంగా ఇసుకని ఎవరన్నా తీసుకోపోవచ్చు, వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరన్నా తీసుకోపోవచ్చు ఫ్రీ ఇసుక. అయితే సొంత ట్రాక్టర్ నుండి కూలోళ్ళకి ఇచ్చే తీసుకోవాలి, ఎవరికి ఇసుక కావాలి. అంతేగాని ఇసుక అమ్మేదే మాత్రం జరిగే పని కాదు. అట్లా అమ్మితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ కేసులు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. దొంగతనంగా ఇసుక కనుకోతే పోలీస్ కేసులు తథ్యం, దాంట్లో ఉండమాట్లేదు. కాబట్టి ప్రజలు గమనించండి, ఇసుక ఎక్కడ సరే ఎక్కడున్నా సరే ఫ్రీగా ఎత్తుకోవచ్చు, మీకేం అర్థం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మద్యం షాపుల్లో కూడా ఎంఆర్పీకి అమ్మాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి రేట్లన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయకత్వంలో తగ్గించారు. కాబట్టి ఇక్కడందరూ కూడా ఎంఆర్పీకి అమ్మాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఎటువంటి రాజీ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ మండలంలో దాదాపు 50 చిల్లర ఈ గొర్రెల పెంపకానికి షెడ్లు కూడా శాంక్షన్ చేశాం. ఈ కాన్స్టిట్యున్సీలో వాకాడు మండలానికి అన్ని షెడ్లు చేశాం. మళ్ళీ ఇది అయిన వెంబడే ఇంకా కూడా షెడ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరైతే గొర్రెలు పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా 2.5 లక్ష 2.30 లక్షలు పెట్టి వాళ్ళకి షెడ్లు కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇసుక పైన సేంద్రియ ఛార్జెస్ ఉంది, 85 రూపాయలు ఇసుక పైన, అది కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారని తెలియజేస్తున్నాను. పైసా కూడా ఎవరికి కట్టకుండా ఇసుక తీసుకోబోయేటువంటి కార్యక్రమం ప్రజలు చేయాలని తెలియజేస్తున్నా. డబ్బులు ఎవరిని అడిగితే తిరగబడమని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరైనా సరే అక్కడ ఉండి మీరు డబ్బులు కట్టాలా, ఈ ఇసుక ఎత్తుకోవాలంటే తిరగబడమని చెప్పి తెలియజేస్తున్నా. పోలీసు కూడా చెప్పాం, ఎక్కడ కూడా ట్రాక్టర్ ఆపొద్దని చెప్పాం. ఎక్కడ కూడా ఒక ట్రాక్టర్ కూడా ఆపేదానికి లేదు. ప్రస్తుతం కూడా మీకు కూడా పనిలే, మీరు మాట్లాడితే దొంగ రవాణా జరుగుతుంది, ట్రాక్టర్ ఆపారు. ట్రాక్టర్ ఆపాల్సిన ఆ ఊరు ఎక్కడ కూడా ఆపరు ట్రాక్టర్ని. దానికి స్పష్టంగా గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. ట్రాక్టర్లో ఇసుక తీసుకోపోవచ్చు, ఎద్దుల బండ్లు ఇసుక తీసుకోపోవచ్చు, ఇబ్బంది ఏమి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నేను తెలియజేస్తున్నా. దీంట్లో కూడా మీరు రోజుకొక ట్రాక్టర్, దొంగ ట్రాక్టర్ దొరికింది, ట్రాక్టర్ ఎవరైనా ఎవరు తోలుకొచ్చు ఇసుక. ఇంక ట్రాక్టర్కి రాకపోతే మీకు పవర్స్ లేవు, పోలీస్కి పవర్స్ లేవు అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, ఇంకేదైనా సరే త్వరగా అలాగే బాలిడిపాలెంలో కుర్చీల పైన రోజు పేపర్లు కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. దానిపైన తెలియజేస్తాం. ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం. ఖచ్చితంగా అధికారులను పంపించి అక్కడ లోకల్లో మా నాయకులు ఉన్నారు, నాయకుల దగ్గర కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అసలు వాస్తవంగా అక్రమాలు జరుగుతున్నాయి లేదా కావాలని ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకులు పని కట్టుకుని రాయిస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. అసలు శాంక్షన్ అయ్యిందని కృతజ్ఞత లేదు. 170 లక్షలు ఇచ్చాము తెలుగుదేశం పార్టీ. మీ ముఖ్యమంత్రికి చెప్పాడు, సత్తా లేకుండా వెళ్ళిపోయినాడు. మేము గెలవడం 170 లక్షలు మేము తీసుకొచ్చాం. దానికి ట్యాంక్స్ చెప్పే గతి ఎవరికి లేదు. పేపర్లో మాత్రం ఇష్ట ప్రకారంగా అదేదో గన్నగోళం జరిగిపోతుంది, మోసం జరుగుతుందని రాస్తున్నాం. అది వాస్తవం కాదనేది ఖచ్చితంగా మా వాళ్ళు మా నాయకులతో మాట్లాడి దానిపై నిజంగా కానీ ఏదైనా ఉంటే మాత్రం విచారణ ఎక్కడ కూడా వెనకాడే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నేను మా నాయకులందరూ ఇక్కడే ఉన్నారు, ఎక్కడ కూడా మా నాయకులందరూ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి అందరూ కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరి దయ వల్ల నేను శాసనసభ్యుడిగా గెలిచా, పేదోళ్ళ దయ వల్ల గెలిచా. కాబట్టి ఏ పేదోళ్ళకి కూడా అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి మా నాయకులందరూ కూడా చేతెత్తి దండం పెడుతున్నా. కాబట్టి పేదోళ్ళని పట్టుకోరండి, ఓట్లు వేసి మనకి పేదోళ్ళే. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఫ్యామిలీస్ అన్నీ కూడా పేదోళ్ళు వచ్చిన ఫ్యామిలీస్. ఇక్కడ మా చుట్టుపక్కల ఫ్యామిలీస్ ఎవరు కూడా గొప్పవాళ్ళు ఎవరు లేరు, అంతా కూడా ప్రజలతో సంబంధం ఫ్యామిలీస్ పేరెంట్స్ మాకున్నారు. కాబట్టి ఖచ్చితంగా పేదవాళ్ళని తీసుకొస్తారని చెప్పి నమ్ముకుంటూ మీడియా మిత్రులు కూడా ఆయన మాతో కోఆపరేట్ చేయండి. దయచేసి మీ ప్రకారంగా ఏమంటే రాయండి, ఉన్నప్పుడు అడిగి రాయండి, మేము కూడా మీకు చెప్పామని సెలవు తీసుకుంటాం. రెడ్డి కమ్యూనిటీలో ఉన్న పేదవారిని ఆదుకునేందుకు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో తాము భాగస్వామ్యం అవుతున్నామని డాక్టర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం కార్యక్రమం నిర్వహించారు.
సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి నెల ఎంపిక చేసిన రెడ్డి కమ్యూనిటీలోని 20 మంది పేద కుటుంబాలకు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వారు సిఆర్ రెడ్డి ఆసరా పథకం నిర్వహించేందుకు కల్పించాలని, వారి ఆధ్వర్యంలో చేపట్టుపోయే మరిన్ని సంక్షేమ పథకాలకు మా కుటుంబం సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ పేట వెంకటకృష్ణారెడ్డి, కొత్తపల్లి సనత్ కుమార్ రెడ్డి, బండి ధనంజయ రెడ్డి, దశరథ్ రామరెడ్డి, జనార్దన్ రెడ్డి, మూలి హరినాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, పి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహాయపడటం ఎంతో సంతోషకరంగా ఉంది. దానికి మా సహాయం ఎప్పుడు ఉంటుంది. మా సహాయం ఉన్నా కూడా నిరంతరం ఈ కృషి చేసి ఈ ఆసరా కార్యక్రమం రెగ్యులర్గా జరిగేటట్టు చూడడం వాళ్ళ ఎంతో కష్టంతో కూడుకున్న పని. అది వాళ్ళు నిరంతరాయంగా చేస్తున్నారు, ఎంతో సంతోషకరం. ఈ ఆసరా అని పలసరుకుల కార్యక్రమం కాకుండా ఇంకేదన్నా కూడా మంచి కార్యక్రమం తీసుకొని చేస్తే బాగుందని నా ఆలోచన. పోయినసారి కూడా అదే మాట చెప్పాను. కాబట్టి ఏదైనా విద్యావంతులకు కానీ ఎవరికైనా కూడా హెల్ప్ చేసే కార్యక్రమం ఇంకోటి స్టార్ట్ చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా కూడా ప్రతి నెల 3వ ఆదివారం జరుపుకుంటున్నాము. దానికి సహకరిస్తున్నటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, డాక్టర్ రోహిణి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫు నుంచి వారు మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఒకదానికే కాకుండా గూడూరులో ఉన్నటువంటి చాలా సేవా సంస్థలన్నిటికీ కూడా ఎన్నో సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారు గూడూరు పట్టణం అయితేనే గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా సంతోషం. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జేబీబీ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు ప్రతి నెల 3వ ఆదివారం కూరగాయలు మరియు గుడ్లు పంపిణీ పథకానికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ నంది మండలం బాలకృష్ణం రాజు దాతృత్వంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో దివ్యాంగులకు నంది మండలం బాలకృష్ణం రాజు చేతుల మీదుగా కూరగాయలు మరియు గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు పట్టణ పరిధిలోని అనేక మంది దాతలు ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారని, వారి ప్రోత్సాహంతో సేవా కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేబీబీ సభ్యులు నాగరాజు, రాధయ్య, ప్రభాకర్, మురళీ సింగ్, జగదీష్, సురేష్, సాయికిరణ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. బాబు వెనకొచ్చాము అక్కడ రా తీసుకుంటారా. ప్రతి నెల 3వ ఆదివారం మా దివ్యాంగ సోదరులకి ఈ కూరగాయలు, గుడ్లు పంపిణీ చేస్తున్నాం. ఈ నెలలో నాకు అత్యంత ఆత్మీయులు, మా సోదర సమానులు విఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ బాలకృష్ణరాజు గారు ఈ నెలలో స్పాన్సర్ చేస్తున్నారు. ఇందాక మా తమ్ముడు రాధయ్య చెప్పినట్లుగా మా జన విజ్ఞాన వేదికకి ఒక గట్టి సపోర్ట్ ఎవరన్నా ఉన్నారంటే అది బాలకృష్ణరాజు గారిని నేను చాలా గౌరవంగా చెప్పగలను. మాకు మొదట మేము ఈ 10 సంవత్సరాల క్రితం ఈ సంస్థ మేము తీసుకున్న రోజు మాకు మొదటి నుంచి కూడా ఎంతో మద్దతు ఇచ్చి ఈ రాష్ట్రంలోనే మా జన విజ్ఞాన వేదికకి ఒక మంచి పేరు తీసుకురావడంలో బాలా సహకారం ఎంతో ఉంది. ప్రతిసారి కూడా అతనికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా బాలాకి ప్రత్యేకంగా జేబీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాలా థ్యాంక్ యూ. మీ సహకారం వల్ల మా జేబీ మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మీరందరూ కూడా ఇంక వచ్చేదంతా వర్షాకాలం కాబట్టి వర్షాకాలాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ఇంటి పరిశుభ్రాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటూ
కాచి నీళ్లు తాగుతూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. జ్వరాలు అవన్నీ మలేరియాలు వస్తుంటాయి కాబట్టి వాటి విషయాలు మీరంతా జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మేమేదో ఒక నెలలో మీకు సహకరిస్తున్నామనే కాదు, కానీ నాలుగు మంచి మాటలు అందరి ద్వారా తెలుసుకొని మీరు కూడా ఎలా ఉండాలి, ఏంటి, పిల్లల్ని ఎలా చదివించి ఎలా ప్రయోజనం చేయాలని కూడా మీరు అందరూ తెలుసుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. అందరూ ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబాలు కూడా బాగుంటాయి. కాబట్టి ఆ దృష్టి మీరంతా ఉండాలని మరొక్కసారి మా జేడీకి ఎంతో వెనుదలుగా ఉన్న వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వారి కార్యక్రమాన్ని గురించి చాలా సంతోషం ఉంది. వారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సొసైటీ ప్రాంతంలో వెలిసి ఉన్న గూడూరు గ్రామ దేవత శ్రీ నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవస్థానంలో దసరా వేడుకల్లో భాగంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించిన అనంతరం కలశ ఉద్వాసన జరిగిన తర్వాత వచ్చు ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఆదివారం దేవస్థానంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. సరే సార్ వస్తే కదా వాళ్ళు ఫుల్గా తీసామనుకో ఫుల్గా పెడతారు. వాళ్ళు బాగా తీసామనుకో అట్టే పెడతారు. అది గుర్తుపెట్టుకుంటారు. క్వాంటిటీ తక్కువ ఉంటే ఈ నెల 10వ తేదీ గూడూరు ఇందిరానగర్ లో అత్త మామపై దాడి చేసిన అల్లుడు సుబ్రహ్మణ్యం, అతనికి సహకరించిన 5 మందిని ఈ రోజు అరెస్టు చేశామని గూడూరు 2వ పట్టణ సిఐ శ్రీనివాసు వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామన్నారు. నూతన మద్యం పాలసీ ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన పేరెన్నిక గల మద్యాన్ని అందిస్తున్నామని, ఎంఆర్పీ ధరలకు అమ్మే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పశువుల పాకల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్న వారు పాకల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సర్వోత్తం రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి 13వ తారీఖు రాత్రి 8:30 గంటలకు ఇందిరానగర్ కాలనీ వద్ద రాత్రి 8:30 గంటల సమయంలో ఒక వృద్ధ దంపతులు మరియు వాళ్ళ కొడుకు మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగిన ఘటన మీద ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 13వ తారీఖు రాత్రి 8:30 గంటల సమయంలో అత్త, మామ, అదేవిధంగా బామర్ది మీద అల్లుడు మరియు అల్లుడు యొక్క కుటుంబ సభ్యులు
వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడం క్రమంలో వాళ్ళకి తీవ్రమైన రక్తగాయాలు అయినవి. దాని మీద వాళ్ళని గూడూరు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా బెటర్ ట్రీట్మెంట్ కోసం నెల్లూరు హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఆ కేసులో అల్లుడు మరియు అల్లుడి యొక్క అన్నదమ్ములు రాత్రి 8:30 గంటల సమయంలో అల్లుడు అత్తమ్మకి వీళ్ళకి డబ్బుల వ్యవహారం మీద ఈ తరచు 1 మంత్ నుంచి వాళ్ళకి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో ఆ డబ్బుల విషయంలో అల్లుడిని అత్తమామ వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల దాని మీద వాళ్ళని ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో అల్లుడైనటువంటి సుభాష్ మరియు వాళ్ళ అన్నదమ్ములు అన్న కొడుకుల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఈ డబ్బుల వ్యవహారంలో అత్తమామల మీద దాడి చేయడం జరిగింది. ఈ యొక్క దాడిలో మామగారైనటువంటి చెంచు కృష్ణయ్య మరియు అత్త దన్నమ్మ బావమరిది చెంచురాములకి దెబ్బలు జరిగినవి. వాళ్ళు ఇచ్చిన కేసు గాను 307 కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం మా యొక్క ఇన్వెస్టిగేషన్లో 7 మంది ముద్దాయిలుగా తేల్చడం జరిగింది. ఈరోజు మన 19వ తారీఖు మనకి మధ్యాహ్నం 1 గంట సమయంలో మన తెనాలి పాలసీ ఆఫీస్ దగ్గర వాళ్ళని దర్యాప్తు నిమిత్తంలో భాగంగా మా యొక్క తిరుపతి జిల్లా ఎస్పీ గారు మరియు గూడూరు డిఎస్పీ గారు సూచనలు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1:30 సమయంలో మన తెనాలి మన గూడూరు రైల్వే స్టేషన్ పాలసీ ఆఫీస్ వద్ద వాళ్ళని ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. మీడియేటర్ సమక్షంలో మా యొక్క ఎస్ఐ గారు అటువంటి గోపాల్ ఎస్ఐ గారు మరియు మా యొక్క సుబ్రహ్మణ్య ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అందరూ కూడా వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఈరోజు 6 మంది ముద్దాయిలు మనకు దొరకడం జరిగింది. వాళ్ళు వచ్చి గుత్తి సుబ్రహ్మణ్యం, అదేవిధంగా గుత్తి విజయ్, గుత్తి భాస్కర్ మరియు గుత్తి సురేష్ మరియు గుత్తి రాజేష్, గుత్తి సురేష్ అలియాస్ గోపి, గుత్తి రాజేష్, నలభై నరసింహ వీళ్ళనే వాళ్ళు పార్టిసిపేట్ జరిగింది. అదేవిధంగా మనకి గుత్తి మనోహర్ అనే అతను పరారీలో ఉన్నారు. అతను త్వరలోనే పట్టుకుంటాం. దాని గురించి ఒక టీం కూడా ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ విధమైన నేరం వీళ్ళు వాళ్ళని అత్తమామల్ని యొక్క డబ్బుల గురించి బాగా ఇబ్బంది పెడతారు. వాళ్ళ వల్ల అతను తీవ్రమైనటువంటి మనోవేదనకి గురయ్యి చంపాలనే ఉద్దేశంతో రాడ్లు తీసుకుని వచ్చి వాళ్ళ యొక్క అత్తమామలు అదేవిధంగా బామర్ది మీద దాడి చేయడం వల్ల వాళ్ళకి తీవ్రమైనటువంటి బలమైన గాలైనవి. దాని మీద అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మనుపూల్లోని కళ్యాణ మండపంలో ఎస్ఐ రాకేష్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ రాంబాబు, సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రేపటి నుంచి అమరవీరుల సంస్మరణార్థం చెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనుగోలు సిఐ గారి ఆధ్వర్యంలో మనుగోలు ఎస్ఐ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి గ్రామాల్లో నుంచి విశేష స్పందన వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా యువత చాలామంది రక్తదానం చేయడం ద్వారా ఇంకొక వ్యక్తి ప్రాణాన్ని నిలపడానికి కోసం ఇది మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొనడం జరిగింది. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో లేదా వివిధ కారణాల చేత రక్తం లేకుండా చాలామంది చనిపోవడం జరుగుతుంది. రక్తదానం ఇవ్వడం వల్ల 10 మందికి మనం ప్రాణాన్ని పోసినట్లు అవుతాం. కాబట్టి దీనికి మా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో విశేష స్పందన వచ్చింది. సుమారు ఇప్పటికే 120 మంది రక్తదానం చేయడం జరిగింది. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మేము చాలా వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. దీంట్లో రక్తదానం అనేది ఒక భాగం. ఎందుకంటే పోలీస్ అమరవీరుల త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ మేము చేసే ఈ వారం రోజుల్లో చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచి కార్యక్రమాన్ని మా మనుగోలు ఎస్ఐ గారు చేపట్టారు. ఈ విశేష స్పందన వచ్చింది. రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గూడూరు మండలం కందుకూరు గ్రామ సమీపంలోని కనమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి ఉత్సవం, పొందు సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానంలో నిర్వహించిన స్వామివారి పల్లకి సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
नमस्कृतयेधं भवतो गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् वैवश्च तन्मन्तरे कलियुगे प्रणवाद्यं जम्बो द्वीपे भरतवर्षे भरतखण्डे तिथौ वासरः वासस्तु स्थिरवासवृत्तायां विधिम्यां तिथौ भरणे नक्षत्रासु वैभवाशुभकर्णा एवं गुण विशेषण विशिष्टाय धैर्य विजयाभय क्षेमस्थैर्य धैर्य विजयाभय आयु आरोग्य ऐश्वर्य कटाक्ष श्री लक्ष्मी आदिलक्ष्मी चंचुलंबरम यो नित्यमच्युतपदां भजामोहदस्तैतराणे तुनाय मे अस्मद्गुरो भवदोष्य दयेक सिद्धो रामानुजस्य रणौ शरण మా లైన్లో నిలబడండి మా సాయి తీసుకున్న సైడ్ వెళ్ళిపోండి సాయి లైన్ లైన్ వెనకరా మనుబోలు మండలంలోని కోదండ రామాపురంలో దేవంగల వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ గ్రామోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉభయకర్తలకు గంధాల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.